पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते। ध्यानात् कर्मफलत्यागः त्यागात् శాంతిరనంతరం। మనస్సుని లగ్నం చేసి ధ్యానం చేయడం చాలా కష్టమని భావించేటువంటి జనులకి భగవంతుడు అంతకంటే సులభతరమైన పనిని తెలియజేశాడు. అదే ఈశ్వరార్పణ భావనతో పనులను చేయమని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో దేనికంటే ఏది గొప్పదో తెలియజేస్తున్నాడు. అభ్యాసము అంటే వివేకం లేని అభ్యాసం. ఏదో ప్రాక్టీస్ చేసేస్తున్నాం, ఏదో చదివేస్తున్నాం, ఏదో పారాయణ చేసేస్తున్నాం అనేది కాకుండా పరిస్థితిని తెలుసుకుని వివేకంతో అభ్యాసం చేయాలి. అలాగ వివేకం లేని అభ్యాసం కంటే జ్ఞానం గొప్పదిట. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఏది ఎందుకు చేయాలి, ఎలా చేయాలో తెలిసి ఉండడం శాస్త్రజ్ఞానం. అయితే శాస్త్రజ్ఞానం కూడా పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానం వేరు, ప్రాక్టికల్ జ్ఞానం వేరు. ప్రాక్టికల్గా ఆలోచన లేకుండా కేవలం పుస్తకాల్లో అలా రాశారు కాబట్టి అదే జ్ఞానం అనుకోవడం కూడా సరికాదు. అటువంటి జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. అనుభవ జ్ఞానానికి సంబంధించిన విషయాలను తదేక నిష్టతో చింతన చేయటమే అనుభూతం చేసుకోవటం ధ్యానము. కాబట్టి జ్ఞానం కంటే శాస్త్రజన్య జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. అంటే ఒక్కొక్క దానికంటే దేనికంటే ఏది గొప్పదో చెప్పుకుంటూ వస్తున్నారు. కర్మఫలాలను విడిచిపెట్టేసిన వాళ్ళు మనస్సు విషయ దోషం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది ధ్యానం చేసినప్పుడు మాత్రమే. అదే త్యాగికి అన్ని వేళలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం ఇంకా గొప్పదిట. అంటే చేసే పనికి ప్రతిఫలం ఆశించకపోవడం వలన చేయడం అనేటువంటిది ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం గొప్పదని భగవానుడు తెలియజేస్తుంది. దీన్ని బట్టి నిష్కామ కర్మయోగం ఎంత గొప్పదో తెలుస్తుంది. భక్తి కోసమైనా, ధ్యానం కోసమైనా, జ్ఞానం కోసమైనా చిత్తశుద్ధి చాలా అవసరం. కర్మఫల త్యాగం అంటే చేసిన పని తర్వాత ఈశ్వరార్పణ చేయటం వలన శాంతిగా ఉంటుంది మనస్సు. కర్తృత్వం అంటే నేనే చేశాను, ఇదంతా నేనే చేశాను అనే అహంకారం వలన ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం ఎక్కువైపోతుంది. అది వదిలిపెట్టేస్తే శాంతి లభిస్తుంది. కాబట్టి విషయ సుఖాలని, కర్మఫలాలని, నేను నాది అనే అహంకారాన్ని విడిచిపెట్టినట్లయితే పరమశాంతిని పొందవచ్చు. భగవానుడు దేనికంటే ఏది గొప్పదో చెప్పుకుంటూ వస్తూ అన్నిటికంటే ముందర ధ్యానం చాలా గొప్పది. అయితే ధ్యానం చేయడం చాలా కష్టం. ధ్యానం కంటే ఏది గొప్పది? శాస్త్రజ్ఞానంతో చేసినటువంటి అంటే వివేకంతో చేసేటువంటిది అది గొప్పది. ఆ శాస్త్రజ్ఞానం కూడా ప్రాక్టికల్ జ్ఞానం చూడైతే అది ఇంకా గొప్పది. దానికంటే కూడా అనుభవ జ్ఞానానికి సంబంధించిన విషయాలను తదేక నిష్టతో చేయడం ఇంకా గొప్పది. ధ్యానం కంటే, వాచజ్ఞానం కంటే శాస్త్రజన్య జ్ఞానం, దానికంటే ధ్యానం గొప్పవి. ఇవన్నీ చెప్తూ చివరికి కర్మఫల జ్ఞానము అంటే ఏ పని మనం శ్రద్ధగా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తామో ఆ కర్మని సక్రమంగా చేసి దాన్ని ఈశ్వరార్పణ చేయడమే చాలా గొప్పది అయినటువంటి ధ్యాన యోగ వాటన్నిటికంటే కూడా చాలా గొప్పది అని తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.